ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించినటువంటి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఎవరైనా వచ్చి ఒకసారి వీక్షిస్తే దేశంలోనే ఇంత అద్భుతమైన ప్రదేశం ఉందా అని చెప్పి చాలా మందికి ఆలోచన కలుగుతుంది. కనుకనే అరకు వ్యాలీ నుంచి పాడేరు ఏదైతే ఉందో 42 కిలోమీటర్ల యొక్క రోడ్, ఆ యొక్క 42 కిలోమీటర్లు మ్యారథాన్ అంటే ఫుల్ మ్యారథాన్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేస్తూ హైకింగ్ అలాగే ట్రెక్కింగ్ రెండింటికి ఉపయోగపడే విధంగా మన అరకు వ్యాలీ తీర్చిదిద్దుతాం అని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఏదైతుందో మన ప్రాంతానికి అత్యధికంగా టూరిజం ఫుట్ ఫాల్స్ పడే అవకాశం ఉంది. రెండోది బర్డ్ వాచింగ్, పులికాట్ లేక్ లో బర్డ్ వాచింగ్ సంబంధించింది కూడా ప్రత్యేకమైన ఇకలాజికల్ సిస్టమ్ పెంచి అక్కడ ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయో వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ శబ్దం లేకుండా గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి పక్షులు పొదిగే వరకు ఆలోచన చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ఈ యొక్క పులికాట్ సరస్సు గురించి చెప్పిన తీరేదైతుందో నిజంగానే ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా బర్డ్ వాచర్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కనుక ఆ విధమైన స్థానం మనం కల్పించే ప్రయత్నం. అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఏదైతే ఉందో ముఖ్యంగా చెన్నై విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ దాన్ని పెంచే విధంగా ఇంకో కొత్త స్ట్రాటజిక్ దుర్గాపురం స్ట్రాటజిక్ నోడ్ ఏదైతే ఉందో అది మనకి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనం ఓర్వకల్లు, కృష్ణపట్నం అలాగే అచ్యుతాపురం నోడ్స్ ఏవైతున్నాయో మన ప్రాంతానికి ఉపయోగం. ఆ విధంగా ఈ యొక్క దుర్గాపూర్ ఈ యొక్క నోడ్ కూడా మనకి పరిశ్రమలు, ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇదొకటి. అలాగే టూరిజం సంబంధించి సర్క్యూట్ మీకు చెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అనుగుణంగా ఒక 4 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి బీహార్, రెండోది రాంచీ, మూడోది రాయ్పూర్. వీటన్నిటికీ కనెక్టివిటీ పెంచి ముఖ్యంగా విశాఖపట్నానికి ఈ యొక్క నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు అత్యధిక టూరిజం వస్తారు. కనుక ఇది పూర్ణోదయ టూరిజం సర్క్యూట్ కింద తీసుకొచ్చి మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కి వీటన్నిటికీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయబోతున్నారు. కనుక ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి మన ప్రాంతానికి టూరిజం పెరగడానికి అవకాశం కలుగుతుంది. అలాగే హై స్పీడ్ రైల్స్ ముఖ్యంగా 11 కారిడార్ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 3 మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గొప్ప గర్వకారణం. అయితే దాంట్లో విశాఖపట్నం లేదు. అయితే విశాఖపట్నం టు కలకత్తా ఏదైతుందో అది రాబో కాలంలో వచ్చే హై స్పీడ్ రైలు. ఆ విధంగా మనది ముఖ్యంగా మన యొక్క జోన్ క్రియేషన్ అలాగే పై నుండి అనేక రకాల ఇష్యూస్ కారణంగా కాలేదు. కానీ 3 అంటే 11 హై స్పీడ్ క్యారిడార్స్ లో 3 క్యారిడార్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గర్వకారణం. ఆ విధంగా ఆ యొక్క రైల్వే హై స్పీడ్ రైల్వే కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే 4000 గ్రీన్ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనకి ఇవ్వబోతున్నారు. అది కూడా మనకి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే బ్లూ ఎకానమీ, మనం ఇంతకుముందు ఏదైతే ఎక్కువ కల్చర్ గురించి చెప్పామో ప్రపంచంలోనే అత్యధికంగా ఏ ప్రాంతం నుంచి అయినా ఎక్స్పోర్ట్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్. దేశానికి సంబంధించి సుమారు 4000 కోట్ల రూపాయలు ఫారెన్ మనకి ఎక్స్చేంజ్ ని ఎర్న్ చేసే ఒక గొప్ప పరిశ్రమ. దాన్ని మరింత మూతనిచ్చే విధంగా ఆ విధంగా ఈ ఎకనామిక్ జోన్స్ ని ఏర్పాటు చేయడం, అలాగే వాటికి డ్యూటీ ఫ్రీ చేయడం, ముఖ్యంగా వాటన్నిటికీ డ్యూటీ ఫ్రీ టు షిప్ వరకు పంపించడం, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ సంబంధించి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, యూరోపియన్ యూనియన్ మన మెరైన్ ప్రొడక్ట్స్ కి డ్యూటీ ఫ్రీ చేసే విధంగా అడుగులు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం. దానికి కారణంగా ఏదైతే లేబర్ ఈ యొక్క పరిశ్రమలో డిపెండ్ అయిందో, ఎవరైతే మత్స్యకారులు డిపెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక గొప్ప ప్రయత్నం. అలాగే అమృత్ సరోవర్లు అని చెప్పి ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంలో కొన్ని డెవలప్ చేయడం జరిగింది. వాటిని మన ప్రాంతంలో సుమారు 1500 అమృత్ సరోవర్లు మనకి నిర్మాణం కాబోతున్నాయి. అలాగే రిజర్వాయర్స్ ఏవైతే మంచినీటికి అలాగే ఇండస్ట్రియల్ వాటర్ సంబంధించిన రిజర్వాయర్స్ ఉన్నాయో అవి కూడా సుమారు 500 రాష్ట్రానికి కేంద్ర డబ్బులు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం. ఆ విధంగా ఇది కూడా బ్లూ ఎకానమీ, ముఖ్యంగా ఈ యొక్క సరస్సులు కానీ అలాగే రిజర్వాయర్స్ కానీ చేపలు పెట్టే వాళ్ళు కూడా అవకాశాలు పెంచాలని చెప్పి ఇన్లాండ్ ఫిషింగ్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా అవకాశం ఉంది. 9వ ఇవాళ నిర్మలా సీతారామన్ యొక్క మహిళ తన బడ్జెట్ ని ప్రవేశపెట్టి అనేక రకాల విషయాల్ని దేశానికి సంబంధించి వికసిత భారతం వైపు దేశం ఏ విధంగా అడుగులు వేయాలి, భారతదేశం స్వయం స్వావలంబన భారత్ గా ఏ విధంగా నిర్మాణం కావాలి,
అనే అనేక రకాల విషయాల్ని దీంట్లో పొందుపరిచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా దీంట్లో ఏవైతే అనేక రకాల కొత్త ఆలోచనలు, ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశం ఒక ఖనిజాల సంపద. సో ఆ విధంగా దేశం అడుగడుగునా కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలున్నాయి. వాటన్నిటిని వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషన్, దాని ప్రొడక్షన్, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో రీసెర్చ్, వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు 40,000 కోట్లు దానికి కేటాయించడం. అలాగే ఏదైతే మనం సెమీ కండక్టర్ మిషన్ 2.0, ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది. దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది. సెమీ కండక్టర్ సంబంధించిన పార్క్ ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గతంలో చూసాం. ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం, దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే 2.0 ఉందో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం. దీంతో పాటు అనేక రకాల కీలక అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బయో ఫార్మా సంబంధించిన ఆలోచన, ఇది కూడా చారిత్రాత్మకం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గతంలో చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి 12 లక్షల కోట్లు కేటాయించడం ఏదైతుందో గతంలో కన్నా అధికం. ఇంతకుముందు 10 లక్షల కోట్లు కేటాయిస్తేనే చాలా పెద్ద విషయం అనుకున్నాం. ఇవాళ 12,41,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, గతి శక్తిపై కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా దేశానికి త్వరితగతిన ఏదైతే మన లక్ష్యం ఉందో ప్రపంచంలో అగ్రగామి దేశంగా, నెంబర్ 1 ఎకానమీగా మారడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు కలిగిస్తాయి. ఆ విధంగా ఒక దిశ కలిగి ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఈ దిశగా వెళ్తుందని వాళ్ళు కూడా అనుకరించే విధంగా ఇవాళ దేశం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతుందో అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ధనిక వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆలోచన చేసిన ఒక సమగ్ర బడ్జెట్ గా దీన్ని